హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. భవానీదేవి గారు మరియు రేవతి గారు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఆదర్శ్ మ్యారేజ్ గురించి, ఆదర్శ్ మీరాల మ్యారేజ్ గురించి. ఆదర్శ్ అడుగుతున్నాడు, ఏం చెప్పమంటావు అక్క అని అంటున్నాడు. ఆయన ఇప్పుడే కదా ముకుంద కదా ముగిసింది, మళ్ళీ మీరాని ఆహ్వానిస్తున్నాడు. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు, అందుకే నేను ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నా. వాడి బిహేవియర్ ఎలా మారుతుందో, మరి మీలాని ఎలా బలి చేస్తామని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఈలోపు మురారి అయితే అసలు ఆ విషయాన్ని కృష్ణకి ఎలా చెప్పాలో అర్థం కాక దేవుడిని వేడుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎలా అయినా కృష్ణకి విషయాన్ని చెప్పాలి, దేవుడు నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు అనుకుంటాడు. నేను నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా నేను ఇంత వేడుకోలేదు. ఇప్పుడు కృష్ణతో ఈ సంబంధించిన ఈ విషయం గురించి నువ్వు నాకు హెల్ప్ చేయి దేవుడా, కృష్ణకి ఈ విషయం చెప్పాను, ధైర్యాన్ని ఇవ్వు అనుకుని దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మీరా అయితే అక్కడ ఉండి మురారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి మురారి ఎప్పుడు కనీసం దేవుడి గదిలోకి కూడా రానివాడు, ఈ రోజులు దేవుడి గదిలోకి వచ్చి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, దేని గురించి అయినా బాధపడుతున్నావు, ఏమైనా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోతున్నావా అని మీరా అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బాయి అదేం లేదు, మామూలుగానే ఉన్నా కదా, మామూలుగానే ఉన్నాను, అదేం లేదు, ఏ విషయాన్ని నేను దాచిపెడతలేదు అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా అనిపించట్లేదే, నీ మొహాన్ని చూస్తే ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది అని మీరా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే నా ఫ్రెండ్ క్యాన్సర్, ఆ విషయం గురించి దేవుడిని అడగడానికి వచ్చాను, కానీ ఆ విషయం తనకు తెలియదు, తనకి ఎలా చెప్పాలా అని అర్థం కాక సతమతం అవుతూ ఉన్నాను అని ముకుంద ఇక స్టోరీ ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. ఈ స్టోరీతో మురారి మనసు చేంజ్ చేసి కృష్ణని మురారిని విడదీయాలని ప్లాన్ చేసింది. అంత స్టోరీకి అంత గట్టిగా చెప్పింది మా ఫ్రెండ్కి. నేను ఈ విషయాన్ని చెప్పలేను, నేను ఈ విషయాన్ని చెప్తూ బాధపడుతూ ఉండలేను, అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. నేను తనకి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకుంటాను, అప్పుడైనా తను చాలా హ్యాపీగా ఉంటుంది కదా. తను దూరంగా ఉంటే తన ఫోన్ కాల్స్ చేయటం, తను చూడటం మానేశాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటి, నీ ఫ్రెండ్కి బాగాలేనప్పుడు నువ్వు పక్కన ఉండి దగ్గర చూడాలి కదా, కానీ నువ్వెందుకు దూరంగా ఉంటానంటున్నావు అని మురారి అడుగుతూ ఉంటాడు. మరి అంతే కదా, మన దగ్గరగా ఉంటే నేను ఇప్పుడు తనకి నిజం చెప్పేస్తానని భయం వేస్తూ ఉంటుంది, అందుకే నేను ఇంక నిజం చెప్పలేక దూరంగా ఉంటాను. అప్పుడైనా తను కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, ఆ సంతోషంతో అయినా తను కొన్ని ఎక్కువ రోజులు బతుకుతూ ఉంటుంది అని ముకుంద అయితే ప్లాన్ చేసి మరి మురారి మనసుని చేంజ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి మనసుని కృష్ణని దూరంగా ఉండేలా సెట్ చేస్తుంది. ఇక మురారి కూడా అదే డిసిషన్ తీసుకుంటూ ఉంటాడు, నేను కూడా కృష్ణకి దూరంగా ఉండాలి, కృష్ణని చూస్తూ నేను నిజాన్ని చెప్పలేను, కృష్ణని చెప్పకుండా ఉండలేను, నిజాన్ని చెప్పేస్తానని భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందని ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే నిద్ర లేస్తూ ఉంటుంది. నిద్ర లేచి చూసేసరికి మురారి సార్ నాకంటే ముందే లేచిపోయారా మురారి సార్, ఏంటి నన్ను కూడా లేపచ్చుగా సార్, ఇప్పటిదాకా పడుకొనిచ్చారు, ఇలా వదిలేస్తారా, వెంటనే నన్ను కూడా లేపాల్సింది, ఎందుకు లేపలేదు అని మురారిని అడుగుతూ ఉంటాడు. ఎందుకు లేవలేదు, రోజు లేస్తావు, ఈరోజు కొంచెం నీరసంగా ఉంది అందుకే లేవలేకపోయావు, దానికి ఎందుకు అంత బాధపడుతున్నా, కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఏం కాదులే అని ఉంటూ డల్గా ఉంటాడు. అదేం లేదు ఏసీపీ సార్, మీరు రాత్రి వచ్చేసరికి నేను పరిమళకి ఫోన్ చేశాను, అందుకే లేట్ అయింది, ఆమెను అడిగితే ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పింది అని మురారితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పరిమళ నిజం చెప్పిందేమోనని మురారికి భయం వేస్తుంది. పరిమళ ఏ నిజమో కృష్ణతోటి చెప్పదు ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, ఇక అత్తయ్య కోరికను తీర్చడమే మన తర్వాత పని అని మురారికి దగ్గరగా వస్తూ ఉంటుంది. కానీ మురారి అయితే కృష్ణని దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే ఫ్రెష్ అయ్యి 10 నిమిషాల్లో వస్తాను, నన్ను బయటకు తీసుకువెళ్ళండి, నిన్న కడుపు నొప్పి అది ఇది అని చాలా టెన్షన్ పడ్డాను, హడావుడి అయింది కదా, ఈరోజు బయటకు వెళ్ళి మనం కొంచెంసేపు హ్యాపీగా అటు ఇటు తిరిగేసి వద్దామని అంటాడు. సరేలే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ సరే నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పి వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తా ఫ్రెండ్స్. మురారి అయితే తన మనసులో ఉన్న నిజాన్ని కృష్ణకి చెప్పలేక, తనకు పిల్లలు పుట్టరు అనే విషయాన్ని షేర్ చేయలేక, కుటుంబ సభ్యులతో ఎవరు చెప్పలేక పరిమళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాదిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, ఎవరికి చెప్పిన ఈ విషయాన్ని తట్టుకోలేరు, ఇంట్లో అన్ని పరిమళతో షేర్ చేసుకుంటూ ఉంటారు, నాకైతే చచ్చిపోవాలి అన్నంత ఫీలింగ్ ఉంటుంది. సరేరా నీ ఇష్టం, చచ్చిపోవడం చచ్చిపో, ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని చచ్చిపో, కావాలంటే దీంట్లో చేసేది ఏమీ లేదు అని అంటూ ఉంటుంది. మరి ఏం చేయమంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేను, నాలో నేను ఉంచుకోలేకపోతున్నాను, ఈ బాధ ఎలా తగ్గించుకోను అని
పరిమళ డాక్టర్ని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, నీ మనసులో ఉన్న నిజాన్ని వెంటనే మీ పెద్దమ్మాయికి కానీ కృష్ణకి కానీ చెప్పేసేయి. ఎవరో ఒకరికి చెప్పేస్తే ప్రాబ్లం ఉండదు. నీ మనసులో ఉన్న బాధ కొంచెమైనా తగ్గుతాయి అని పరిమళ డాక్టర్ సలహా ఇస్తుంటే, నేను ఎలా చెప్పగలను, ఇలా వాళ్ళకి ఈ విషయాన్ని నేను చెప్పలేను, చెప్పి నేను వాళ్ళ మొహాల్లో ఉండే ఆ బాధని నేను చూసి తట్టుకోలేను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ కూడా బాధపడుతూ ఉంటుంది. మురారి సార్ ఎందుకు అలా డల్గా ఉన్నారు, హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆయన చాలా డల్గా ఉన్నారు, ఏం చేశారు, బలబడ డాక్టర్ని అడిగితే ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఇప్పుడు టిఫిన్ చేయకుండానే ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏదో ఉంది అనిపిస్తుందని కృష్ణ కూడా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారు అయితే కృష్ణకి పాలు తీసుకుని వస్తుంది. కృష్ణ పాలు తాగు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అంటారు. బాగానే ఉంది అత్తయ్య, నిన్న భవానీదేవి గారు నీ గురించి ఏమన్నారో తెలుసు, నేను చాలా గొప్పగా అన్నారు, ఈ వంశాన్ని నిలబెట్టే కోడలివి నువ్వే అన్నారు, ఏంటి మహాలక్ష్మి అన్నారు. రజని ఏదో వాగేసరికి అది పట్టించుకోకుండా, నువ్వు చాలా మెచ్చుకున్నారమ్మా, ఈ వంశాన్ని నిలబెట్టే మహాలక్ష్మి నువ్వే అని అన్నారు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తన కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క వచ్చిన ఇంట్లో ఎవరు తట్టుకోలేరు అని పెద్దమ్మగారు అన్నారు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైనా నువ్వు ఒక వారసుడి నుంచి అత్తయ్య కలని నిజం చేయాలి కృష్ణ అని అంటుంటాడు. తప్పకుండా అత్తయ్య, నేను అదే పని మీద ఉన్నాను, ఎట్లాగైనా నేను ఒక పెద్ద అత్తయ్య గారికి వారసుల్ని ఇస్తానంటది. ఈలోపు ముకుంద అయితే కృష్ణకి 2 బొమ్మలను తెచ్చి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ బొమ్మల్ని చూసి నువ్వు సేమ్ ఇలాంటి పిల్లలు కనాలి, వాళ్ళకి ఎటువంటి ఇది చేస్తావో ఈ బొమ్మల్ని కూడా అలాగే నువ్వు ట్రీట్ చేయాలి అని ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నీకు 12 బిడ్డలు త్వరలోనే పుడతారు అని రేవతి కూడా చెప్తూ ఉంటుంది. నీ ముకుంద, నీ నోటి పుణ్యమను మనవడో మనవరాలు వస్తే చాలా సంతోషం. ఇన్ని రోజులు ఈ ఇంట్లో చిన్నపిల్లల ఏడుపులో వినిపించలేదు, ఆ ఒక్క లోటు ఇంటికి ఉంది, ఆ లోటు ఈరోజు కృష్ణతో భర్తే బాపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను ఈ బొమ్మలను ఇచ్చాను అని ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ముకుంద బిహేవియర్ని వెనకాల ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద ఏంటి నాతోనేమో కృష్ణని ద్వేషించమని చెప్పింది, తను మాత్రం కృష్ణతో చాలా హ్యాపీగా మాట్లాడుతుంది, అంటే శత్రువులు కూడా మిత్రులుగా చూడటమే తన పని ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే చాలా బాధపడుతుంటాడు. కృష్ణ మురారి దగ్గరికి వచ్చేసి ఆ 2 బొమ్మలను చూసావా ఏసీపీ సార్ అంటే, మురారి అయితే అట్లీస్ట్ కృష్ణమోహన్ చూడటానికి కూడా ఇష్టపడతలేదు, ఎక్కడ తను నిజం చెప్పేస్తాడు అన్న భయంతో కృష్ణమోహన్ కూడా చూడకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ ఫేస్ చూపిస్తూ ఉంటుంది కానీ ఫేస్ చూపించకుండా అటు ఇటు ఉంటుంటాడు ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ అయితే సంతోషంగా బొమ్మలను తీసుకొచ్చి వాటిని చూపించి, వీటిని చూసావా ముకుంద్, నాకు ఇవి గిఫ్ట్గా ఇచ్చింది, తను ఇలాంటి పాపలను త్వరలోనే కానీ ఇవ్వాలని నాకు చెప్పింది, చూసారా ఎంత బాగున్నాయో బొమ్మలు కదా, త్వరలోనే నేను పెద్దత్తయ్య గారికి వారసులు ఇవ్వబోతాను, చాలా హ్యాపీగా ఉన్నాను. పెద్దత్తయ్య గారు కూడా రజనీ గారు ఏదో అంటే నా గురించి గొప్పగా చెప్పారు, ఈ వంశాన్ని నిలబెట్టే మహాలక్ష్మి కృష్ణని ఏమంటే ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారంటే ఏసీపీ సార్. తెలుసా మీకు ఆ విషయం? నాకైతే చాలా సంతోషంగా ఉంది, పెద్దత్తయ్య గారు నన్ను ఇంత మంచిగా చూసుకున్నారు తెలుసా, ఈ వారసులు నేను ఇవ్వబోతున్నానని నన్ను ఇంకా అందరూ చాలా బాగా చూసుకున్నారు ఏసీపీ సార్ అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ లోపల నెక్స్ట్ ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ముకుంద ఆర్యాస్ మీదకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని కృష్ణ మురారి చూస్తూ ఉంటారు. నువ్వు కనుక ఒప్పుకుంటే నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, నా జీవితాంతం నీకు లైఫ్ ఇస్తాను అని ఆదర్శ్ అయితే ముకుందకి ప్రపోజ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని చూసి కృష్ణ అయితే తట్టుకోలేకపోతుంది ఫ్రెండ్స్. తను ఎవరో తెలియకుండా, తన గురించి పూర్తిగా తెలియకుండా తనకి నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావు అన్నట్లుగా కృష్ణ అయితే ఆ పూలను లాగేసి కింద పడేస్తుంది ఫ్రెండ్స్. దానికి ఆదర్శకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నా లవ్ నీ ప్రపోజ్ చేసుకుంటే నీకేంటి బాధ అన్నట్లుగా కృష్ణ వంక చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మరియు ముకుంద మరియు ఆదర్శల మధ్య ఆ గొడవ ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.